నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో దారుణ ఘటన. కడుపు నొప్పితో ఎస్ఐ భార్య ఆత్మహత్య. ఈదుల్ ఫితర్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు. నగరంలోని పలు ఈద్గాలను సందర్శించిన సిపి. ఎస్యు తెలుగు విభాగంలో పిహెచ్డి అడ్మిషన్లు. సంబరాలు జరుపుకున్న పిహెచ్డి స్కాలర్స్. ఇక వార్తలోని వివరాలు. కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పువ్వు ఆకు రసం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త చంద్రశేఖర్ తన భార్యను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా దివ్య మృతి చెందింది. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన దివ్య అనే వివాహిత కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. దివ్య భర్త చంద్రశేఖర్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. చంద్రశేఖర్ దివ్య దంపతులకు 2 కొడుకులున్నారు. అయితే గత కొంతకాలంగా దివ్య కడుపు నొప్పితో బాధపడుతుందని, నొప్పిని భరించలేకనే తమ కూతురు గన్నేరు పువ్వు ఆకురసం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో దివ్య తండ్రి పేర్కొన్నారు. ఎప్పటిలాగే తమ 2 కుమారుల్ని స్కూల్కి పంపి తమ అల్లుడు చంద్రశేఖర్ విధులకి హాజరయ్యేందుకు వెళ్లాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. గన్నేరు పువ్వు ఆకురసం తాగిన వెంటనే తమ కూతురు చంద్రశేఖర్ కు సమాచారం ఇచ్చిందని, వెంటనే తమ అల్లుడు ఇంటికి చేరుకుని దివ్యను ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పరిస్థితి విషమించిందని ఇక్కడి వైద్యులు తెలపడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో దివ్య మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా చిరుప్రాయంలో అమ్మను కోల్పోయిన దివ్య కుమారులు అశ్వత్థామ, అభిమన్యులని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. దివ్య మరణంపై తండ్రి చినసమ్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈదుల్ ఫితర్ నమాజ్ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేస్తున్నట్లుగా సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. సిపి గౌసాలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ఆయన రేకుర్తి సాలీనగర్ కు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదుల్ ఫితర్ రంజాన్ నమాజ్ ఆచరించేందుకు సుమారు 25,000 మంది పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఏర్పాట్లు, వసతులు అందరికీ సౌకర్యవంతంగా చేశామని చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల అధికారులు నమాజ్ ఆచరించేందుకు వచ్చే వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని, షామియానాలతో పాటు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుసేన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ సోహం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి సారీనగర్ రంజాన్ సంబంధించి ప్రార్థన జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను మరి 2 రోజులు ఉండదు, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా ఏర్పాట్లు చేయాలనే విషయంలో మరి ఈరోజు గౌరవ
సిపి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మా అంజన్ కుమార్ గారు, అదేవిధంగా ఎంఐఎం అధ్యక్షులు అహ్మద్ గారు, సుమీ గారు, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక లీడర్లు అందరం కూడా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది. सदर अंजन कुमार और सीपी पुलिस कमिश्नर और म्यूनसिपल कमिश्नर के साथ पूरे डिपार्टमेंट, म्यूनसिपल कॉर्पोरेशन के डिपार्टमेंट के साथ में हमारे एमआईएम के कारपोरेटर्स, कांग्रेस के कारपोरेटर और तमाम पार्टी के जिम्मेदारों के साथ एक मौके पर आकर यहाँ के हालात, बारिश के मौके पर अगर बारिश के इम्कानात है तो फौरी अभी कमिश्नर साहब से भी हम रिक्वेस्ट करें। శాతవాహన యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ఎస్యువిసి ఉమేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్డీ స్కాలర్స్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఉమేష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణాసంచాలు కాల్చారు. ఈ సందర్భంగా శాతవాహన జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే మహత్తర నిర్ణయం తీసుకున్న ఉపకులపతి ఉమేష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా ఉన్నత స్థాయి విద్య అందాలనే ఉద్దేశంతో మహోన్నత దృక్పథంతో తెలుగు విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్లు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీనారాయణ, డాక్టర్ పావని, డాక్టర్ జిడి రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా పిహెచ్డి తెలుగు సబ్జెక్టులో ప్రవేశపెట్టాము. గతంలో ఇక్కడ ఈ తెలుగు ఎన్నో సంవత్సరాల నుండి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా ఉంది. పోతే ఇక్కడ మాకు బాటనీ కానీ తెలుగు కానీ ఇంకా ఒక సబ్జెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళ పర్మనెంట్ లెక్చరర్స్ లేరు. కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సిఐ రామును అవినీతి కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. జగిత్యాల థరూర్ క్యాంప్లోని ఎక్సైజ్ సిఐ రాము నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిఐ రామును అరెస్టు చేశారు. అయితే గతంలో ఆయన సిరిసిల్ల ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీకి ఆధారాలు లభించాయి. ఈ కేసులో సిఐ రాముకు మీడియేటర్గా పనిచేసిన మరో ప్రభుత్వ ఉద్యోగి జక్కాని వేణును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న 17వ తారీఖు నాడు గుండేటి రాము ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ ఎస్హెచ్ఓ ఇతను వెమ్లవాడలో పనిచేస్తున్నప్పుడు 2019 నుండి 2024 ఫిబ్రవరి వరకు పనిచేస్తున్న సమయంలో అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుండి మామూలు వసూలు చేసుకోవడానికి ఆయన దోస్త్ అయిన ఫ్రెండ్షిప్ అయిన జక్కని వేణు స్కూల్ టీచర్ ఇతని యొక్క అకౌంట్ నెంబర్ మొబైల్ యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం అతని యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం దగ్గర నుండి నెల మామూలు లంచాలు తీసుకోవడం మొదలుపెట్టింది. దీని యొక్క పిటిషన్ మా డీజీ గారికి ఎవరో గుర్తెలియని వ్యక్తుడు ఇవ్వడం జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అది నిజమని నిరూపణ అయిన తర్వాత పర్మిషన్ తీసుకొని నిన్నటి రోజున కేసు చేసి నిన్న సాయంత్రం రాత్రి 8:20 గుండేటి రామును మరియు జక్కని వేణుని వాళ్ళ యొక్క రెసిడెన్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత గుండేటి రాము యొక్క హౌస్ మొత్తం సోదా చేయగా అతని ఇంట్లో 20 లక్షల రూపాయలు క్యాష్ దొరకడం జరిగింది. ఆ యొక్క క్యాష్ ఎక్కడదని చెప్పేసి అడగగా అతను ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయినాడు. ఆ క్యాష్ సీజ్ చేసి అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్ చేసి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అట్లాంటిది ఏమంటే ఫర్దర్ ముందు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ వెమ్లవాడ ట్రాన్సాక్షన్ మీదే ఉంది. కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో గల మానేరు హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్లే స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన పాఠశాల యూకేజీ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తూ గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే ఒక లక్ష్య సిద్ధితో సాధన చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మానేరు విద్యా సంస్థలు అన్నింట్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ వైద్యులు ఒల్లాల శ్రావణ్ కుమార్, మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి పాల్గొన్నారు. పెద్దలు శ్రీ కడారి అనంతరెడ్డి గారికి, ప్రిన్సిపాల్ మేడం గారికి, ఉపాధ్యాయులకు, అలాగే ప్రియమైన తల్లిదండ్రులకు,
ప్రియమైన విద్యార్థులందరికీ ఆ యొక్క సందేహాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కడారి ఆనందరెడ్డి గారు సార్ గారు నాకు మొదటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి సుపరిచితులు. వారి యొక్క కృషి పట్టుదల ఒక విద్యార్థులను తీర్చిదిద్ది ఒక దేశానికి ఒక మంచి విద్యార్థులను ఒక భావి భారత పౌరులను తయారు చేస్తున్నారు. మన కరీంనగర్లో మనకు అక్కడ మానేరు అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ పద్మనగర్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు తిగలవడపల్లి దాకా తీసుకురావడం సంతోషం. లాస్ట్ టైం ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారు రావడం జరిగింది. అంటే అక్కడ ఒక మెట్ జీవితంలో దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ సర్వీస్. మరి అలాంటి ఆలోచన ఏదైతే ఉందో ఇక్కడే మన పిల్లలకు చిన్నప్పుడే ఈ యొక్క బాధ్యత అంటే ఒక సెరమనీ, ఒక పండగలాగా, ఒక కన్వకేషన్ లాగా గ్రాడ్యుయేట్స్ డే, గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది మనం నిర్వహిస్తే పిల్లలకు ఒక ఉత్సాహం, ఒక ఆనందం కూడా. ఎందుకంటే ఇక్కడ మన స్కూల్ వ్యవస్థలో కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 4వ డివిజన్ దుర్షేడ్లో గల శ్రీ మరకత లింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ విశ్వంబరీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రుద్ర సహిత మహా నవచండీ యాగం పూర్తి అయింది. శ్రీ మహాగణపతి పూజతో ప్రారంభించి ఆవాహిత మంటప పూజలు, శ్రీ రుద్ర సహిత మహా నవచండీ సప్తశతి యాగం, సువాసిని పూజ, కుమారి పూజలు, మహా పూర్ణాహుతితో యాగం పూర్తి అయినట్లుగా ఋత్వికులు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఋత్విక్ సన్మానం, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నందాల తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు పాల్గొన్నారు. సఘృత శశూర్ప సవస్త్రాయ నమః స్వాహా జగదమ్మే అదానస్తుతరా భవ ప్రహరది రుద్రాయ తంచిరాయ నమః అస్మిన్ ప్రక్రాంతే సఘృత శశూర్ప సవస్త్రాయ నమః స్వాహా జగదమ్మే అదానస్తుతరా భవ రాక్షసులతో అమ్మవారు కొన్ని వేల సంవత్సరాలు ఉంటూ ద్వితీయ అధ్యాయం ప్రారంభం. కరీంనగర్ పట్టణంలోని కమాన్పూర్లో గల ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, తెలుగు ఉపాధ్యాయురాలు చిందం సునీత విద్యార్థులకు పరాభవ నామ ఉగాది బాలకవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కవి సమ్మేళనంలో వివిధ అంశాలపై విద్యార్థులు కవితాగానం ఆలపించారు. అనంతరం ఉపాధ్యాయులు తెలుగు పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు వరలక్ష్మి, కరస్పాండెంట్ ఉప్పులింగయ్య, హెచ్ఎం రాజేశం, చైతన్య, తేజస్వి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆడపిల్లలని చంపవద్దు, ఇది అక్షర
కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పోలీసు వాహనాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి దుర్వినియోగం చేస్తున్నారని, బోనాలపల్లి గ్రామంలో అనధికారిక ఫైరింగ్ నిర్వహించారని, ఈ ఘటనలో వృద్ధురాలు గాయపడ్డారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పెద్దలు శ్రీధర్ బాబు గారు, మీరు కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు మంత్రివర్యులు, దయచేసి ఇది సీరియస్ గా నోట్ తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా కరీంనగర్ సిపి గారి వ్యవహారాలు ఇలా సభ దృష్టికి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కరీంనగర్ లో అలాట్ అయిన ఇనోవా కారు TS09 PA 4195 కరీంనగర్ లో అలాట్ అయిన కారు దాన్ని హైదరాబాద్ లో నడుపుకుంటూ ప్రైవేట్ వ్యక్తులకి ఇలా కారు పెట్టి ఆ కారులో ఆ కానిస్టేబుల్ ఇద్దరు అశోక్, అనిల్ అనే కానిస్టేబుల్ ని అలాట్ చేసి ఇవాళ మీకు చూపిస్తా అధ్యక్ష, ఇవాళ రోజు రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట దగ్గరికి పోయి ఇవాళ కరీంనగర్ లో ఉన్న పనిచేస్తున్నట్టు, కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నట్టు ఈ కానిస్టేబుల్ అశోక్ గారిని చూపించుకుంటూ తను హైదరాబాద్ లా ఉంటా ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఎండల తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలిపారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని, పంట రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే విధంగా కమిటీలు వేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శాసన మండలిలో జర్నలిస్టులు, డిజిటల్ మీడియా అంశంపై ఆయన మాట్లాడారు. అక్రిడిటేషన్ కార్డుల అంశంలో జర్నలిస్టులకు ఏ రకంగానూ విభజించడం లేదని, అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు పెద్దల సూచనల మేరకు కమిటీలు వేశామన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇచ్చేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని, న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అర్హులందరికీ అందిస్తామన్నారు. డిజిటల్ మీడియాకు సంబంధించిన ప్రభుత్వం పాలసీ తీసుకువస్తుందన్నారు. ఈ అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వేషజాలకు పోయో మీడియా మిత్రుల్ని, అది డెస్క్ లో ఉన్న వాళ్ళ కానివ్వండి, వివిధ సెక్టార్ లో ఉన్న ఏ మీడియా మిత్రుల్ని కూడా సపరేట్ గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. అందరికీ ఏదైతే అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేది ఏదైతే ఉందో జెన్యూన్ గా అందరికీ ఇవ్వాలన్నది గౌరవ పెద్దల సూచనలతో ఒక కమిటీని ఆల్రెడీ వేశాం. ఈ ప్రభుత్వం వేషజాలకు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు అధ్యక్ష. న్యాయస్థానాల పరిధిలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇది ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. డిజిటల్ మీడియాకు సంబంధించింది ఒక షేప్ కు వచ్చింది అధ్యక్ష. పాలసీ మీద రాబోయే కొద్ది రోజులనగానే 1-2 months లోపు ఈ డిజిటల్ మీడియాకు సంబంధించిన పాలసీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదే రకంగా మీడియా మిత్రులకు రక్షణ కల్పించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనకడుగేయదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ ఉపవాస దీక్షతో అమ్మవారికి బోనం వండి డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల మధ్య నెత్తిన బోనం ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెంట చంద్రయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పూర్వీకుల నుండి గత ఉగాది ముందు మాసంలో పోచమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఘనంగా బోనాలు సమర్పించి ఈ గ్రామంలోని గొడ్డు గోద పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఈ అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఏటా ఉగాది ముందు మాసంలో బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ మా గ్రామం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇప్పుడు బోనాలు సమర్పించి అమ్మవారిని గొప్పగా ఘనంగా బోనాలు జరిపించినాము. ఇప్పుడే అమ్మవారికి మా గ్రామం తరపున
మమ్మల్ని ఎప్పుడు ఎల్లవేళలా మా పాడి పంటలను మా గ్రామమును ఆయుర ఆరోగ్యాలతో సంపన్నులతో ఉంచాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. ఈ పోషమ్మ ఆనవాయితీ కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి అదేవిధంగా మేము ఈరోజు ఘనంగా చేయడం జరిగింది. ఇంటింటి నుండి ప్రతి ఒక్క ఇంటింటి నుండి ఆ బోనాల పండుగ ఈరోజు ఘనంగా. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ 7వ వర్ధంతిని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హర్శంకర్ బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఏకం చేసిన ఘనత బొమ్మ వెంకన్నకు దక్కుతుందని, మున్నూరు కాపులు అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగుల ఏకానందం మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని అన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ డైరెక్టర్ ఉల్లెంగుల నవీన్, నాయకులు అడిచెర్ల సత్యం, ఎడ్ల అంజిరెడ్డి, నేదునూరి గంగారాం, బండారి కుమారస్వామి, కల్లేపల్లి శ్రీనివాస్, మడుపు శ్రీనివాస్ రెడ్డి, ఎండి రిజ్వాన్, అబ్దుల్లా పాల్గొన్నారు. మతాలకు అతీతంగా కులమత అతీతంగా జరిగే ఈ పండుగ మీదైనప్పుడు కూడా ముస్లిమ్స్ అయినప్పుడు కూడా అందరూ కూడా హిందువులు ఒక దగ్గర తీసుకొచ్చి మీకు ఇఫ్తార్ విందించి మీకు కలిసి కలయబలే తీసుకొని మీకు శుభాకాంక్షలు చెప్పే సంస్కృతి మన భారతదేశంలో ఉంది. ఇతర దేశాల్లో ముస్లిమ్సే ఉన్నారు, కానీ ఈ భారతదేశంలో ముస్లిమ్స్, క్రైస్తవులు అన్ని రకాలు ఉన్నప్పుడు కూడా మీకు అందరు శుభాకాంక్షలు ఇస్తారు. మరి రంజాన్ పండుగ సందర్భంగా ఇచ్చేటి పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఎప్పటికి ఇస్తున్నాం కాబట్టి మరి ఈసారి కూడా ఇవ్వాలనే ఆలోచనతో మన రిజ్వాన్ కానీ, దుగ్గరాజం కానీ, లడ్డు కానీ, సత్యం, మా శ్రీనివాస్ రెడ్డి, వాడు, మన అంజన్ అందరూ కూడా ఇంక ముందుండి ఇవ్వాలన్న అంటే చెప్పి చేసినాం. ఇది పెద్దగా మీరు భావించద్దు. మనకు ఎప్పుడు सही सलामत रहना, हमारा ईद मुबारक दे रहे, अच्छा सब अच्छा देख रहे, अच्छा बुरा वो सबको गरीबों को इंतजाम कर रहे. सर हम लोग हर साल ईद मुबारक दे रहे, गरीबों में मदद कर रहे. सर अच्छा रहना, हम लोग हर साल ऐसे ईद मुबारक देते रहना. हाँ हमेशा जरूर हमारे अल्लाह ताला ने सबको सही सलामत रखना. ఉల్లెంగల ఇన్ఫో డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ముస్లింలకు కానుకగా తోఫా ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తుండే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వెళ్ళి ఆ ప్రోగ్రాం లేదు, కానీ ఉల్లెంగల ఏకానందం గారు ఆ ప్రోగ్రాంను కంటిన్యూ చేస్తున్నారు. మా మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ముస్లిం కుటుంబాలన్నింటికీ ఈరోజు పిలిచి వాళ్ళకు కానుకగా తోఫా ఇవ్వడం జరిగింది. ఇలా వారు చేస్తున్న ప్రోగ్రామ్స్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగే వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని, వాటికి మేమందరం సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరీంనగర్లోని పాత మార్కెట్ శివాలయం, వెలిచాలలోని పలు ఆలయాలను సందర్శించారు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేందర్ రావు. కరీంనగర్ మేయర్ అభ్యర్థి 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ఈ సందర్భంగా ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం, కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం ఆలయంలో ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్లోని సాలంపురాలోని పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 21వ డివిజన్ కార్పొరేటర్ నర్సింగం మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా సుమారు 100 మంది మహిళలకు కానుకలు పంపిణీ చేసినట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 21 డివిజన్ సోదరి మనులకు సోదరుల అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేద మహిళలకు రంజాన్ తోపే ఇవ్వబడుతుంది. అందులో భాగంగా 21 డివిజన్ పరిధిలో మాకు తోపియా తక్కువ రావడం జరిగింది. అందుకు వెంటనే మేము స్థానిక పట్టణ బీసీఎల్ అధ్యక్షులు బోన్ల సేన గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళలందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 100. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజల పక్షాన ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ముస్లింలకు ప్రత్యేకంగా అనేక పథకాలు చేపట్టిండు. ముస్లిం ఎవరైతే పేద మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కుట్టు మిషన్ ఇచ్చేందుకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పథకం కింద మన 21 డివిజన్లో మైనార్టీలకు పేదవాళ్ళ అందరికీ గిఫ్ట్ ఇవ్వబడినది రంజాన్ పండుగది. వీళ్ళందరూ మనకు మంచి చెడు ఏదైనా కానీ చూసుకుంటామని వరల్ నరసింహ అన్న కార్పొరేటర్ గెలిచిన తర్వాత మా అందరికి మంచిగా చూసుకుంటారు. వారు రాబోయే కాలంలో కూడా మాకు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీని గిఫ్ట్ రేవంత్ రెడ్డి మన సీఎం గారు మాకు చేసిన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటున్నా. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్లో అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్ము స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు పోతుగంటి సుజాత స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేసి పలువురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకున్నారు. సమృద్ధిగా వానలు కురిసి రైతుల కుటుంబాలలో ఆనందం వెల్లివిరియాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో అమ్ము స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అంటే ఉగాదితో మన హిందువులందరికీ కూడా ఈ సంవత్సరం ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఉగాది పండుగని చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు చేసుకోవడం జరిగింది. మన జీవితంలో ఏవైతే ఒడిదుడుకులు ఉంటాయో అదేవిధంగా ఈ ఉగాది పచ్చడి అనేది కూడా పులుపు, చేదు, కారం, ఉప్పు, తీపి అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసుకోవడం జరుగుతుంది. అదే మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. అందుకే ఉగాది అంటే చాలా ఇష్టం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో దారుణ ఘటన, కడుపు నొప్పితో ఎస్ఐ భార్య ఆత్మహత్య. ఈద్ ఉల్ ఫితర్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, నగరంలోని పలు ఈద్గాలను సందర్శించిన సిపి. ఎస్యు తెలుగు విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్లు, సంబరాలు జరుపుకున్న పీహెచ్డీ స్కాలర్స్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.